నేను ప్రమోద్ మాట్లాడుతున్నాను. సో ఇవాళ మనం చూడబోయే దాని కాన్సెప్ట్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. మొన్న నిన్న అర్థమెటిక్ ఆపరేషన్స్ చూసాం కదండి, చూసాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూడబోయేది అసైన్మెంట్ ఆపరేటర్స్ ఫ్రెండ్స్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అదేంటంటే ఒకసారి చూద్దాం మనం అసలు అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటనేది చూద్దాం. సో నిన్నట్లా A is equals to 5, B is equals to 6 ఇట్లా అన్నానండి, ఇట్లా అన్నా ఫ్రెండ్స్. సో A is equals to 5 అన్నాను, B is equals to 6 అన్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏ ప్రింట్ A ప్లస్ B 11. సో ఇక్కడ మనం A ప్లస్ B చేసాం. ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ అని మనకి తెలుసు. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా సిమిలర్ టాస్క్ చేస్తారు. సో అందుకే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏమంటానంటే A is equals to A ప్లస్ is equals to B. సో ఇందులో తప్పేం లేదు, కానీ దీని అర్థం ఏంటంటే A ప్లస్ B is equals to B అని. అర్థమవుతుందా? చూసారా? సో ఈ లాజిక్ యొక్క అర్థం ఏంటంటే A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ A ప్లస్ B. సో ఈ ఫంక్షన్ ఈ A ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు B అనేది ఏం చేస్తుందంటే A ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ B అంటుంది. అంటే ఏని Bని యాడ్ చేసుకుని ఏలో స్టోర్ చేసుకుంటుంది. సో ఇది ఆల్రెడీ ఉండగా ఇంకోటి ఎందుకు అంటే ఇది జస్ట్ ఫర్ సింప్లిసిటీ అండి. చాలా చిన్న కోడ్ చిన్నగా చేయడానికి, ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి చూస్తే మీకు అర్థమవుతుంది. A ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు B అంటే A అనేది యాడ్ అవుతుంది దేంతో అంటే Bతో అని. సో ఇది ఇలానే మనకి ఇంకోటి ఉంటుందండి, A మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు B. ఇది కూడా ప్రాబ్లం కాదు. సో ఇందులో కూడా ఏం తప్పలేదు. చూద్దాం, ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ కూడా 11 వచ్చింది, ఈక్వల్స్ టు A మైనస్. ఇప్పుడు చూద్దాం. ఫైవ్ వచ్చింది. మళ్ళీ ఒకసారి ఈ స్టేట్మెంట్ రన్ చేసి చూద్దాం. చూసారా? -1. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఇక్కడ 11 యాడ్ చేసాం మీకు. సో ప్రింట్ చేస్తే 11 అని ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ మనం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి B6 అనేది ఇక్కడ యాడ్ అయ్యి ఇప్పుడు A17 ఉంటుంది. సో A17లోంచి మళ్ళీ B అనే 7 తీసాం కాబట్టి మళ్ళీ మనకి 11 వచ్చింది. మళ్ళీ తీసేసాం కాబట్టి మళ్ళీ 5 అని వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ తీసాం కాబట్టి -1 అని వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ A ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అడిషన్ అనేది చూసాం, సబ్ట్రాక్షన్ అనేది చూసాం, మల్టిప్లికేషన్ చూద్దాం. ఇప్పుడు టు B అంటే ఎంత రావాలండి? 5 × 6 30 రావాలి మనకి. చూద్దాం, 30 వచ్చింది. అంటే మనకి A ఈజ్ ఈక్వల్స్ టు A స్టార్ B అంటే A ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. సో సిమిలర్గా ఇప్పుడు ఇంకోటి చూద్దాం. A స్లాష్ ఈక్వల్స్ టు B అంటే ఇప్పుడు మన 30 ఉంది, 30/6 5 రావాలి మనకి. సో 5.0 వచ్చింది. సో మీకు తెలుసు కదండి. సో సింగిల్ డాష్ ఉంటే మనకి ఎప్పుడైనా వాల్యూ రిటర్న్ వాల్యూ ఫ్లోట్లోకి వస్తుంది. సో అందుకే మనకి ఫ్లోట్లో వచ్చింది. సో ఒకసారి మళ్ళీ మనం ఇంట్ ఆఫ్ A అందాము. into is equals to
బి అన్నాం. సో సింటాక్స్ ఎర్రర్ ఎందుకంటే మనం ఇట్లా వాడలేము. సో మనం ఏం చేద్దామంటే ఏ స్టార్ బి ఓకే. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఏ డబల్ స్లాష్ ఈక్వల్స్ టు బి అన్నాం. ప్రింట్ ఏ. సో 5 0.5 మీకు తెలుసు కదండి. సో ఒక్కసారి పంపించినట్ల అది ఎట్లానే ఉంటుంది. సో ఇది సో ఇన్ కేస్ మనకి ఇది మోడ్లో కూడా పనిచేస్తుందో లేదో చూద్దాము. సో ఇది మోడ్లోకి పనిచేయట్లేదు. సో ఇది మోడ్లోకి ఎందుకు పనిచేయాలంటే అండి మనకి రిమైండర్ కోసం చూస్తుంది. యాక్చువల్గా మీకు సింటాక్స్ ఎర్రర్ ఎక్కడైనా వచ్చిందా అండి? సో సింటాక్స్ ఎర్రర్ రాలేదు అంటే నేను పని చేయట్లేదు అని అంటే పని చేయట్లేదు అని కాదండి, పని చేస్తుంది. కాకపోతే 5 అనే నెంబర్ 6 కన్నా తక్కువ కాబట్టి దాని రిమైండర్ ఎప్పుడు 5 ఉంటుంది, క్వశ్చన్ 0 ఉంటుంది. సో అందుకే రిమైండర్ 5 వస్తుంది మనకి. అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో మోడ్ కూడా పనిచేస్తుంది. అయితే ఇట్లా చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూసారా 1 వస్తుంది అంటే 6/5 అంటే రిమైండర్ 1 వస్తుంది. సో అందుకని మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది అక్కడ. సో నేను మళ్ళీ A = 5 అంటున్నాను, B = 6 అంటున్నాను. సో మనకి మిగిలింది ఏంటంటే ఎక్స్పోనెన్షియల్. సో అది కూడా పనిచేస్తుందో లేదో చూద్దాం. B ప్రింట్ ఏ. సో సింటాక్స్ ఎర్రర్ ఏం రాలేదు కాబట్టి అది కూడా పనిచేస్తుందని చూసారా ఎంత పెద్ద నెంబర్ వచ్చిందో. సో ఇట్లా ఇంత పెద్ద నెంబర్ వచ్చింది. సో మొత్తం అన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవాళ వీడియోలో ఎంతవరకే. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ కానీ లేకపోతే వేరే ఆపరేటర్స్ గురించి చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ లాస్ట్లో చూద్దామండి. దాని ముందు మనం ఒకసారి కంపారిటివ్ ఆపరేటర్స్ చూద్దాం. కంపారిటివ్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. అట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.